సెలబ్రిటీస్ చూస్తే వాళ్ళు చాలా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ప్లాన్డ్‌గా ఉంటుంది. వాళ్ళు అలాగే జిమ్‌కెళ్ళడం, వర్కౌట్స్ చేయడం కూడా వాళ్ళు పక్కన ట్రైనర్ అండర్‌లోనే చేస్తారు. మరి అలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే అదెలా చూడొచ్చు సార్ మనం? సో నంబర్ 1 కిల్లర్ ఫర్ మ్యాన్‌కైండ్ ఈజ్ మెంటల్ స్ట్రెస్. హ్మ్. సో మెంటల్ స్ట్రెస్ ఎవరికి ఎంతుంది అనేది బీపీ మెజర్ చేసేలాంటి ఇన్‌స్ట్రుమెంట్ లేదు. హ్మ్. సో వీ డు నాట్ నో. హీ మైట్ బి లుకింగ్ గుడ్ ఔట్‌సైడ్ అండ్ హీ మైట్ బి హావింగ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. హ్మ్. ఇది ఎందుకు అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రిలాక్స్ అవ్వట్లేదు. ప్లస్ స్లోగా దాన్ని పెంచడం, స్లోగా తగ్గించడం చేయకుండా సడన్‌లీ దే జంపింగ్ ఇంటూ ఇట్. హ్మ్. సో ఎక్సర్సైజ్ మూలాన కూడా స్ట్రెస్ వస్తుంది. హ్మ్. మీరు ఇంత 100 కేజీస్, 50 కేజీస్ వాళ్ళు లేపాలి అని అనుకున్నారనుకోండి, హ్మ్. ఇట్ కెన్ బి స్ట్రెస్‌ఫుల్. బట్ ఇఫ్ యూ టేక్ ఏ మంత్ ఆర్ 2 మంత్స్ టు గ్రాడ్యుయల్లీ గో టు దట్ లెవెల్ ఇట్స్ ఓకే. హ్మ్. సో ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు మీకు మెంటల్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు హాయిగా యూ షుడ్ బి ఏబుల్ టు రిలాక్స్. అందుకనే గేమ్స్ ఆర్ బెటర్ హ్మ్. దాన్ ఈ జిమ్‌కెళ్ళి ఓకే మీరు వెయిట్స్ అయ్యి ఎత్తడం కన్నా. అలాగే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ కన్నా ఐసోటోనిక్ హ్మ్. అంటే మీరు వాకింగ్ అలాంటి బెటర్ ఎక్సర్సైజెస్. హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్ మెంటల్ రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. హ్మ్. స్ట్రెస్ ఇన్ ఎనీ ఫార్మ్ హ్మ్. వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ కాజ్డ్ బై ఎక్సర్సైజ్ మీరు చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఇవాళ మరీ ఎక్కువ బరువు పెట్టుకొని మరీ ఎక్కువ అంటే యూ ఆర్ లిఫ్టింగ్ వెరీ హెవీ వెయిట్స్ అండ్ యూ ఆర్ స్ట్రెస్డ్ మెంటల్లీ హ్మ్. నాట్ ఫిజికల్లీ. హ్మ్. మెంటల్లీ ఇఫ్ యూ ఆర్ స్ట్రెస్డ్ యూ మైట్ గెట్ ఎ హార్ట్ అటాక్. సో హ్మ్. స్ట్రెస్ అనేది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఇస్ ద నంబర్ 1 కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్.